హలో దోస్తులు ఎట్లున్నారు నేను మీ సంగీత వెల్కమ్ టు వైడి టీవీ పొరగింటి పుల్లకూర ఈ రోజు మన పొరగింటి పుల్లకూరలో నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా అది పేరు వింటేనే నోట్లో వాటర్ వచ్చేస్తుంది పప్పు అండి పప్పు ఏం పప్పు అనుకుంటున్నారా గోంగూర పప్పు నా స్టైల్లో గోంగూర పప్పు ఎలా చేయాలో మీతో షేర్ చేద్దామని బుజ్జి టైంలో చాలా చక్కగా మనం గోంగూర పప్పు చేసుకొని బొజ్జు నిండా తినేద్దాం వచ్చేయండి ఇంగ్రీడియంట్స్ చూద్దాం గోంగూర పప్పు కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి గోంగూర ఒక కట్ట కందిపప్పు జీలకర్ర తాలింపు గింజలు ఉప్పు పసుపు కారం ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ ఘీ నెయ్యి మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా వచ్చేయండి స్టవ్ ఆన్ చేసేసి పాన్ అయితే పెట్టుకున్నాం ఇది కొంచెం వెట్గా ఉంది ఇది డ్రై అవుతుంది ఒక్క 1 మినిట్లో ఇందులోకి చెప్తా నేను ప్రాసెస్ మనం ఇంత కప్తో కందిపప్పు ఫస్ట్ వేయించుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం పప్పు అయితే చూడండి చక్కగా వేగింది కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తున్నాను ఘీ ఘీ యాడ్ చేసి జస్ట్ ఒకసారి అలా కలుపుకొని దించేసుకుందాం ఆహా స్మెల్ అయితే అదిరిపోతుంది దీన్ని మనం కుక్కర్ బౌల్లోకి తీసుకుందాం ఒక కప్పు కందిపప్పుకి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ అయితే 4 కప్స్ యాడ్ చేసుకున్నాం కదా అందులో కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసేసుకుందాం అండ్ అలానే గోంగూర కూడా ఇందులోనే యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలోకి 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను నేను సెట్ అన్నమాట ఇంకా ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ దీని మీద పెట్టేసుకుందాం జస్ట్ ఒక 4 విజిల్స్ తర్వాత నేను మళ్ళీ వచ్చేస్తా వెయిట్ చేయండి పప్పు అయితే బాయిల్డ్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసేసుకొని మెదుపుకుందాం పప్పు అయితే మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం పోపు వేసుకుందాం కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం హలో సంగీత హౌ ఆర్ యు హాయ్ అన్న ఫైన్ వావ్ గుమగుమలు ఆడిపోతుందబ్బా లోపలికి రాగానే ఏం చేసావేంటి నేతితో గోంగూర పప్పు చేశానన్న గోంగూర పప్పు వావ్ వెల్లుల్లి అయితే యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఓకే పోపు కోసమా అవునన్నా నెయ్యి వేసుకున్నప్పుడు కొంచెం స్టవ్ తగ్గించి పెట్టుకోండి అది తొందరగా వేడెక్కుతుంది కదా ఓకే ఇందులోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి గుడ్ ఒక 3 గుడ్ అండ్ హౌస్ హస్బెండ్ గారు కంగ్రాచులేషన్స్ అండి అండ్ గీతా సంగీత మీకు కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అన్న అండ్ స్పెషల్లీ మీకు మీరు చేసిన హార్డ్ వర్క్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది ఓకే కొంచెం తాలింపు దీని తర్వాత కరివేపాకు కొంచెం జీరా అండ్ ఫైనల్లీ కరివేపాకు దీంట్లో జీరా లేదా తాలింపు గింజలు లేదన్న ఓకే మాడిపోతుంది కరివేపాకు దీంట్లో ఇంగువ వేస్తారా వేరా లేదన్న ఇంగువ వేయండి పప్పు ఇందులో వేద్దామా లేదంటే పోపు అందులో వేసేద్దామా
ఇది గట్టిగానే ఉంటుందా పప్పు చూడటానికి? అవునన్నా. ఓకే, అయితే దీన్ని దీంట్లో వేసేసి తర్వాత కలుపుదాం. ఓకే, ఆఫ్ చేయాలా? వేసేయమంటారన్నా? ఒక్క నిమిషం ఆగు, నీకు మాకు కాలుతుంది. ఫస్ట్ ఇదంతా ఒకసారి అనుకుందాం. ఆ సౌండ్తో సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. వావ్, ఎంత బాగుందండి పప్పు చూడండి. నెయ్యితో కదన్నా ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బాగుంది. నేను ఇలా ఫస్ట్ టైం అంటే కుక్కర్లో గోంగూర ఇలా వేసి చేయడం ఫస్ట్ టైం. టేస్ట్ ఎలా ఉందో నేను కూడా చూడాలనిపిస్తుంది. ఓకే అన్నా. వావ్, సూపర్ కాంబినేషన్ అమ్మా. గోంగూర అంటే యమ్మీ యమ్మీ. గోంగూర పప్పు విత్ నెయ్యి కాంబినేషన్ అదరహో. విత్ రైస్ తింటారా లేదంటే పప్పు టేస్ట్ చేసేస్తారా అన్న? నేను తర్వాత తింటా, అన్నంలో కూర్చొని అన్నం టైం అవ్వలేదు, బట్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. సో డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయాలి. నన్ను రైస్ కూడా వచ్చేసింది, మీరు రైస్ లో తింటా అన్నారు కదా. చాలా ఇంత అన్నం పెట్టుకొని వచ్చారు, తోడింది. పప్పు అయితే పెట్టేసింది. ఓకే, గోంగూర పప్పు ముద్ద అన్నమాట, నేతిలో వేయించింది. పట్టు టేస్ట్ చేయి. గీత రామ్మ, నువ్వు ఎలా ఉంది? బాగుందా? చాలా బాగుందన్నా. అంటే నేను చేశాను కదా, మీరు టేస్ట్ చేసి చెప్పండి. నాకైతే ఆబ్వియస్లీ నచ్చుతుంది. ఇదంతా బాగుంది, సేఫ్ అన్నా నేను తింటా. బాగుందా? సరే, నేను టేస్ట్ చేస్తా. స్ప్లిట్ పెట్టేసుకోండి, దాంట్లో పడుతుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న. చాలా చాలా బాగుంది. మధ్యలో ఫోన్ వచ్చింది, బట్ అన్ని పర్ఫెక్ట్గా సరిపోయాయి. పులుపు, కారము, ఆ పప్పులు కూడా బాగా తగులుతున్నాయి. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. చూస్తున్నాండి వైటీ టీవీ తెలుగు కుకింగ్ బ్లాగ్స్.